అమ్మ నమస్కారం. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు గెలుస్తారు? చెవిలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కానీ కాసాని జ్ఞానేశ్వర్ గారు గెలుస్తారని అనుకుంటున్నామండి. ఎందుకంటే సీనియర్ నాయకుడు కాబట్టి. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ చాలా మంచి మంచి పనులు చేసింది. మిషన్ భగీరథ. కేసీఆర్ గారిని చూసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఓటేసి గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. జనాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకపోయేది. అది వాస్తవం అమ్మ. అప్పుడు ఒక నిమిషం కూడా కరెంట్ పోకపోయేది. ఇప్పుడు అర్ధ గంటకు ఒకసారి కరెంట్ పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెక్ట్ పరిపాలన లేదని నేను అనుకుంటున్నాను. నా ఓన్ అభిప్రాయం. కాంగ్రెస్ నుంచి మరి ఇప్పుడు రంజిత్ రెడ్డి నించున్నారు, బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి నించున్నారు. ఎవరు గెలుస్తారు మరి? ఇప్పుడు ఈయన కాసాని జ్ఞానేశ్వర్ గారు గెలుస్తారమ్మా. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను బట్టి. ఎవరి పాలన బాగుంది, కేసీఆర్ పాలన మరి కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన? కేసీఆర్ గారి పాలన బాగుంది. మళ్ళీ రావాలనుకుంటే ఇప్పుడు ఎవరు మళ్ళీ పరిపాలన రావాలనుకుంటే ఎవరు కేసీఆర్ గారి పరిపాలన రావాలనుకుంటున్నాను. మరి రేవంత్ రెడ్డి చాలా అంటున్నాడు కదా, కేసీఆర్ ని తొక్కేస్తా. తొక్కేయడానికి ఏముందమ్మా, ఎవరు తొక్కుతారమ్మా? కాకపోతే ఆయన ప్రచారం అట్లా చేసుకుంటుంటే తొక్తా కొడతా అంటే ఇప్పుడు జనాలలో తొక్కేస్తా, చంపేస్తా, ఒత్తేస్తా అంటే ఓట్లు వేస్తారమ్మా. ఓట్లు లేదమ్మా. ఇప్పుడు మనం చేసే పనిని బట్టి మేము పలానా పని చేసినా మాకు ఓట్లు వేయండి, ఓట్లు అడిగితే జనాలు ఓటేస్తారు. కానీ కొట్టేస్తా తొక్కేస్తా అంటే అట్లా ఏడవుతుందమ్మా. అది ఆయనకు నోటి దురద ఎక్కువ. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం చేస్తారు లేదమ్మా. అసలు బీఆర్ఎస్ భూస్థాపితం ఏడవుతుందమ్మా. ఇది 10 సంవత్సరాలకి మొన్న వచ్చింది కాంగ్రెస్. అయితే గీతే కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది తెలంగాణలో. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు 14 సంవత్సరాలు కేసీఆర్ గారు బాధపడి నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించుండు కేసీఆర్ గారు. మళ్ళీ ఇవాళ వీళ్ళందరూ ఇవాళ తెలంగాణ సపరేట్ కాకపోతే ఈయన పిసిసి ఏడ్ అవుతుండే, ఇలా ముఖ్యమంత్రి ఏడ్ అవుతుండే. అది కేసీఆర్ గారి పుణ్యమే కదమ్మా. ఆయన చేయందే వచ్చిందా? సోనియా గాంధీ గారు నేను సపరేట్ ఇచ్చేస్తా తెలంగాణ అని చెప్పి ఇచ్చిందా? సోనియా గాంధీ ఇచ్చినందుకు వచ్చింది తెలంగాణ అంటున్నారు కదా రేవంత్. ఆమె సోనియా గాంధీ తెలంగాణ మీద ప్రేమ ఉండి కరెక్ట్ ఇచ్చినుంటే ఇంతమంది బలిదానాలు చేసుకోకపోతుండే, కేసీఆర్ గారు దీక్ష చేయకపోతుండే, కేసీఆర్ గారు 14 సంవత్సరాలు కొట్లాడకపోతుండే ఆమెతోని. ఎవరితోని? మన సోనియా గాంధీతోని ప్రేమతో ఇచ్చేసినట్టు బాగానే ఉండు. ఆమె ఇచ్చిందా? తెచ్చుకున్నాం మనం తెలంగాణ వాళ్ళం కేసీఆర్ గారి సపోర్ట్తోని. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసిండు. ఆయన వెనుక మనం తెలంగాణ ప్రజలు నడిచారు, స్టూడెంట్ కూడా నడిచారు. అందరం కష్టపడి మనం తెచ్చుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇవ్వలేదు తెలంగాణ. ఆమె ఒకవేళ ఇచ్చినుంటే ఇవన్నీ జరగకపోతుండే. 1200 మంది స్టూడెంట్ చనిపోకపోతుండే, కేసీఆర్ గారు దీక్ష చేయకపోతుండే. ఆమె ప్రేమతో ఇచ్చిందా? మనం తెచ్చుకున్నాం. అది మనం తెచ్చుకున్నాం కాబట్టి మనమే పరిపాలించుకోవాలి. ఢిల్లీ పాలన మనకెందుకు? మన గల్లీ పాలన కావాలి. ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఒక స్కీమ్ అమలు చేయాలంటే ఢిల్లీకి ఉరకాలా. ఢిల్లీకి ఉరికి ఇప్పుడు పింఛన్ శాంక్షన్ కొత్త పింఛన్స్ ఏదైనా ఇవ్వాలంటే ఢిల్లీకి ఉరకాల. ఏదైనా రైతు బంధు పెట్టాలంటే ఢిల్లీకి ఉరకాల. కేసీఆర్ గారు అట్లా కాదు అమ్మా. ఏది చేసినా స్వయం పాలన, మన పరిపాలన మనము. అందుకని ఇవన్నీ చాలా చెప్తారు. తొక్కేస్తా, వచ్చేస్తా, 100 అడుగులు పెడతా, 3 అడుగులు పెడతా అని వేస్ట్ అమ్మా. ఆయనకు నోటితుల్లో ఎక్కువ. సరే, కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు ఓటేసి ఒకసారి అవకాశం ఇచ్చారు ఎవరు? రేవంత్ రెడ్డి గారికి. సరే, సంతోషం. ఆయన పోరాడిండా, అది ఏం చేసిన వేరే విషయం. ఇప్పుడు ఆయన పరిపాలించి ఆయన కరెక్ట్. నేను చెప్తున్నా, ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా చేయమని చెప్పండి అమ్మా పరిపాలన ఆయనకు. ప్రతిసారి రాత్రి కరెంట్ పోయింది మా ఇంట్లో, చిన్న పిల్లలు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హరీష్ రావు గారు ఒక మాట చెప్పారు అసెంబ్లీలో, కన్ను రెప్ప కొట్టిన సేపు కూడా కరెంట్ పోతుందని చెప్పి. వాస్తవం ఎప్పుడు పోలే, అది మీకు కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ ఎందుకు పోతుంది? ఎక్కడ దాకా కరెంట్ పోతుంది? మళ్ళీ ఏంది? ఆరు పథకాలు అమలు అన్నాడు. కాలు ఒక్కటే చూపిస్తుండే, ఏది? బస్ ఫ్రీ. అదొకటే అయితే అవుతుందమ్మా. జనాలకు తెలియదా? ఏం 200 యూనిట్లు కూడా ఫ్రీ లేదు, ఇప్పటి వరకు లేదు మాకు. నాకు ఇప్పుడు 1335 రూపాయలు వచ్చింది కరెంట్ బిల్లు. 1335 రూపాయలు వచ్చింది. నేను 4 సార్లు వార్డు మెంబర్ని. 1335 రూపాయలు రేపు కట్టాలి. అది సరే. అప్పుడు ఆయన ఎప్పటి నుంచి మొదలు పెడతాడు? ఎప్పటి నుంచి ఉచిత కరెంట్ ఇస్తాడో తెలియదు. ఎలక్షన్ తర్వాత ఇస్తాడా? ఇస్తే సంతోషమే. నేను అనేది ఏంటంటే, కేసీఆర్ని తొక్కేస్తా, కేటీఆర్ని తొక్కేస్తా, టీఆర్ఎస్ని తీసేస్తా అనే దాని బదులు ఆయనకు తెలంగాణ ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చిర్రు. మంచిగా పరిపాలిస్తే తర్వాత సంగతి. అది పరిపాలించకుండా వాళ్ళ మీద ఇళ్ళ మీద వేస్తే కరెక్ట్ కాదు. అది ఇప్పుడు సెంటర్లో ఎవరు రావాలని? సెంటర్లో అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నామా, బీజేపీ రావాలనుకుంటున్నాను. అంటే నేను టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిని కాబట్టి
అది వేరే సెకండరీ. మోడీ గారు వస్తే బాగుంటుంది. ఎందుకు? ఆయన వస్తేనే మంచి పని చేయి. మన కాశ్మీర్ అన్నారు, కాశ్మీర్కు మన భారతదేశంలో విలీనం చేసిండు. చాలా చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఆయన మీద వ్యతిరేకత లేదు. అయోధ్య రామ మందిరం కట్టించినందుకు ఐదో రామ మందిరం కట్టించుడు 500 నాటి కోరిక అది. రాముడు అందరికీ దేవుడు. కానీ బీజేపీ వాళ్ళు కూడా కొద్దిగా అదేదో చెప్పుకొని తిరుగుతారమ్మా. రాజకీయం చేస్తే స్వతహాగా చేయాలి కానీ దేవుని పేరు మీద రాజకీయాలు చేస్తారు. అదే అంటున్నారు అందరు, రాజకీయాలు మొత్తం దేవుని పేరుతో చేస్తున్నారు. రాజకీయాలు దేవుని పేరు మీద చేస్తారు. దేవుని పేరు మీద రాజకీయాలు చేస్తే దేవునికి రోడ్డు మీద తెచ్చినట్టే కదా వాళ్ళు. మేము కూడా ఇప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి. నేను 20 సంవత్సరాలు అయ్యప్పమాల వేయబట్టి శివమాల కూడా వేసిన. నేను భక్తి చేస్తా. నేను దేవుని పేరు చెప్పుకుంటున్నా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నేను పలానా పని చేసిన భారతదేశానికి ఈ పనులు చేసిన అని చెప్పి ఆయన ఏదైనా చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుంది. పొద్దున్నే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే బీజేపీ వాళ్ళకేనా మా జై శ్రీరామ్? మనకు కాదా? ఇప్పుడు జై శ్రీరామ్ మనకు కాదా? నేను చదివితే 350 దేవుళ్ళ పేరు చదువుతా. ఇప్పుడు చెప్తా. మనం హిందువులమే కదా. ఓట్లు అడుగు. నేను పలానా పని చేసినా అని చెప్పి ఓట్లు అడుగు. కానీ వీళ్ళు బీజేపీ వాళ్ళు కాంట వేసుకొని జై శ్రీరామ్ అంటారు. మేము అది చేసినాం ఇది చేసినాం అంటారు. అలా ఆ పద్ధతి కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మ్యాండేట్గా నువ్వు అడుగు. మేము ఇప్పుడు పలానా పని చేసినాము అది చేసినాం అడుగు. ఏం చేసిరు? ఏం లేదు. అప్పుడేమో దందనో ఖాతా అన్నాడు ఆయన. అప్పుడు ఇది ఏదో ఖాతా అన్నాడు కదమ్మా, అకౌంట్ 0 గంటల 15,000 వేస్తా వేసిండా? అన్నీ ఎట్లా చేస్తారు వీళ్ళు? వీళ్ళకి ఏం లేదు బీజేపీ వాళ్ళకు. అంటే శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఓట్లు అడుగుతారు. అట్లా కాకుండా కేసీఆర్ గారు చేసిన పనులు చాలా పథకాలు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పి ఏం చెప్తున్నారు? నేను ఉన్నప్పుడు నిమిషం కూడా కరెంట్ పోలేదు. నేను ఉన్నప్పుడు రైతులు మంచిగా ఉన్నారు. ఇప్పుడు 100 రోజుల్లోనే మొత్తం పంటలు మొత్తం నాశనమైనవి. కాళేశ్వరం ఏదైనా ఉంటే కాళేశ్వరం మీద గేట్ ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్ బాగాలేదు, దాని మీద పోయారు. అంటే జనాలకు మైండ్ డివైడ్ చేయడానికి. వాస్తవం చెప్పాలంటే అమ్మా, ఖచ్చితంగా 99-100% కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ గాంధీ. అకాల వర్షాల వల్లనే పొలాలు నాశనం అయ్యాయి. అకాల వర్షాల వల్ల పొలాలు నాశనం అవుతాయమ్మా. పొలాలు ఇంకా బాగుంటాయి. ఇప్పుడు వర్షం పడితే ఎట్లుంటుందమ్మా? వర్షం పడితే పచ్చగా ఉంటుంది బాగుంటుంది. అకాల వర్షం వల్ల పొలాలు ఎట్లా నాశనం అవుతుందమ్మా? ఆయన జెడ్పీటీసీ క్యాడర్ ఆయనది. రైతు బంధు కూడా ఎక్కువ ఇస్తా 15,000 అట్లా ఇస్తాడు. రేవంత్ రెడ్డి గారు అన్నారు. వేసిరా రేవంత్ రెడ్డి గారు? ఏ లేదు. ఆయన చేస్తా ఒట్టేసినాడు, ఎప్పుడు చేయడు. ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే ఫస్ట్ ఇప్పుడు గెలిపిస్తే చేస్తానంటున్నారు కదా రాహుల్ గాంధీ గెలిస్తే. మళ్ళా ఆయన ఫస్ట్ ఎలక్షన్ కాకముందు ఏమన్నాడమ్మా? నేను ప్రమాణ స్వీకారం చేసే తెల్లారే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా, మీరు ఉరికిపోయి తీసుకోరు, ఆటో మీద ఓరి కారు మీద ఓరిపోయి తీసుకోరారని చెప్పాడు. రైతులు పోయి లోన్ తీసుకోరు. మళ్ళీ ఈయన మాఫీ చేసినాడమ్మా? చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఒట్టేసేవాడు ఎప్పుడు పని చేయడమ్మా. ఒట్టేసేవాడు ఎప్పుడు పని చేయడు. ఇప్పటికీ చెప్తున్నాను నేను రేవంత్ రెడ్డి గారికి, సరే నీ ప్రభుత్వం వచ్చింది, పార్టీని నమ్మి ఓటేసిరు, ఇప్పుడు రుణమాఫీ చేయి. పెన్షన్ ఇప్పుడు కొత్త వాళ్ళకు నేను 100-150 పెన్షన్ అప్లై చేసిన. ఇప్పటి వరకు కొత్త పెన్షన్ లేదు. ఎవరికి ఇచ్చిన కొత్త పెన్షన్? ఇయ్యలేదు. అదే అందుకే అమ్మా, ఇప్పటికీ జనాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనే అనుకుంటారు. కానీ ఈయన పరిపాలిస్తున్నాడు సరిగా. ఈయన జనాల మీద కోసేస్తా, కొట్టేస్తా, తొక్కేస్తా అంటే అది కరెక్ట్ కాదు.